ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు 84వ కీర్తన 11వ వచనము. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది ప్రార్థనలో కూడా ఏం చేస్తుంటారో తెలుసానండి, యథార్థత ఉండదు. ఎప్పుడు యథార్థత ఉండదు అంటే ప్రార్థనలో అనేక మంది వచ్చినప్పుడు వారి మధ్యలో ప్రార్థన చేసేటప్పుడు యథార్థత ఉండదు. వారేమన్నా అనుకుంటారేమన్న ఉద్దేశంతో వారిని మెప్పించడానికి, వారిని సంతోషపరచడానికి, వారిని ఉల్లసింపజేయడానికి రకరకాల మాటలు చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ వారి వ్యక్తిగత ప్రార్థనలు కూడా యథార్థత ఉండదండి. దానివారు ఎంత నష్టం తెలుసా ప్రియులారా? వారు ఒంటరిగా ఉన్నప్పుడు, వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునేటప్పుడు ఆ ప్రార్థనలో కూడా యథార్థత ఉండదండి. మీరు పాపంలో ఉన్నారా? దేవుడికి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నారా? తాగుడికి, వ్యభిచారానికి, లేకుంటే మద్యపానానికి మీరు బానిస అయిపోయి ఉంటే, మత్తు పదార్థాలకు మీరు బానిస అయిపోయి ఉంటే, లంచానికి మీరు బానిస అయిపోయి ఉంటే, ఏదో ఒక బలహీనత మీలో ఉంటే ఉదయకాల సమయంలో మీ వ్యక్తిగత ప్రార్థనలు అది ఎవరికి వినబడదు కదా, దేవునికే కదా వినబడుతుంది. ఆ టైంలో మీరు ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా, నాలో ఈ బలహీనత ఉంది, నేను ఈ తప్పు చేస్తున్నాను, నాలో ఈ పాపం ఉంది, నాలో ఈ దోషం ఉంది, నేను విడిచిపెట్టలేకపోతున్నాను ప్రభువా, నాకు సహాయం చేయండి అని మీరు యథార్థంగా ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా ముందు మీకు విడుదలనిస్తాడు. అయితే ఇబ్బంది కలిగించే ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకు ఈ విధంగా యథార్థంగా ప్రార్థన చేయరు? ప్రార్థన చేయొచ్చు కదా, అందరూ నన్ను చూడడానికి ప్రయత్నం చేస్తారా? యథార్థంగా ప్రార్థన చేస్తే దేవుడు విడుదలనిస్తాడు కదా, మరి ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారు? కీ పాయింట్ చెప్పమంటారా? సాతాను నువ్వు చేసినటువంటి తప్పుని నీ నోటితో ఒప్పుకోనివ్వడు. నువ్వు చేస్తున్నవన్నీ కరెక్ట్ అంటాడు, నిన్ను ఒప్పుకోనీడు. ఎప్పుడు నువ్వు ఒప్పుకుంటావో తెలుసా? శ్రమలన్నీ అధికమైపోయినప్పుడు, ఇంకా తట్టుకోలేక మార్గాలన్నీ మూయబడినప్పుడు, మరణమే నీకు శరణం అనుకున్నప్పుడు, అప్పుడు వస్తావు దేవుని దగ్గరికి. అలా కాదండి, అనుదినము యథార్థంగా ప్రార్థన చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో ఉండవలసింది ఏంటి అంటే ఆసక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి, వీటన్నిటికీ మించి యథార్థమైనటువంటి ప్రార్థన ఉండాలి. అయ్యా, నాలో ఈ బలహీనత ఉంది ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభువా, కృప చూపించండి ప్రభువా, కనికరించండి ప్రభువా. వాక్యం అంటుంది కదా, పాపములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఆశీర్వదింపబడును అని ఉందా? లేదు కదా. పాపములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుకుంటాడంట? మంచి మాట ఉంది అక్కడ, కనికరము పొందుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ దేవుని కనికరం నీకు కావాలి. ఉదయకాల సమయంలో యథార్థంగా ప్రార్థన చేయండి, తద్వారా దేవుడు నీకు ఏ మేలు కొదువు లేకుండా దేవుడు సహాయం చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో మీరు జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.